విశ్వ హిందూ పరిషత్ నుంచి ప్రసాద్ గారు రావడం జరిగింది. మనకు ఎంతో విలువైన మాటలు అంటే మనకందరికీ కొన్ని తెలిసినవి తెలియనివి కూడా అన్ని చెప్పి మనకు ఎంతో ఉత్తేజపరిచారు. ముఖ్యంగా వారికి నా తరపున మన వెల్దుర్తి మండలం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పెద్దలు చెప్పిందేమి, ఫస్ట్ మనం సనాతన ధర్మాన్ని గౌరవించాలి. అంటే ఇంట్లో తల్లిని తండ్రిని మన చుట్టూ ఉన్న వారిని మన సమాజాన్ని గౌరవిస్తూ హిందూ సమాజాన్ని కాపాడాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తల్లి జిజియాబాయి ఎన్నో చిన్నప్పటి నుంచి మామూలుగా మన చిన్నపిల్లలకు తల్లి ఏం నేర్పిస్తుంది, చందమామ రావే అది రావే ఆ విధంగా నేర్పించకుండా తల్లి జిజియాబాయి చిన్నప్పటి నుంచే వీరత్వం గురించి నేర్పించి హిందూ తత్వాన్ని నేర్పించి దేశం కోసం పోరాడిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. అదేవిధంగా ప్రతి ఊరిలో ఈరోజు హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఇప్పుడు రామాలయం అయితేనేమి, శివాలయం అయితేనేమి, అదేవిధంగా ప్రతి ఊరిలో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ కూడా ఏర్పాటు చేయాలని ఈరోజు మన వెల్దుర్తి మండలంలో కూడా మన శివాజీ మహారాజ్ స్టాచ్యూ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని శివాజీ యూత్ అందుకు మా వంతు సహాయ సహకారం అందిస్తామని శివాజీ యూత్ తెలియజేస్తున్నాము. వెల్దుర్తిలో శివాజీ యూత్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అందరి గ్యాదర్ చేయడం కానీ ప్రతి ఒక్కరికి ఇంటి పేరు పేరున అన్ని షాపుల దగ్గరికి ఇళ్ళ దగ్గరికి పోయి శివాజీ యూత్ కి బైక్ ర్యాలీకి రావాలని చెప్పి వీళ్ళు చాలా కృషి చేస్తున్నారు. వీళ్ళందరికీ మనం అందరం సపోర్ట్ చేస్తే అందరూ మంచిగా జరుగుతుందని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ అవకాశం కల్పించేందుకు ధన్యవాదాలు. పెద్దలందరూ కూడా కొనియాడడం జరిగింది, గుర్తు చేయడం జరిగింది. ఆయన చరిత్ర గురించి దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి వెల్దుర్తిలో శివాజీ గారి జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం భవిష్యత్తులో హైందవ సోదరులందరూ ఐక్యతై చాలా గొప్పగా జరుపుకోవాలని, శాంతియుతంగా జరుపుకోవాలని, ప్రశాంతంగా జరుపుకోవాలని, హిందూ అన్నవాడు గుర్తు రావాల్సింది శివాజీ చరిత్ర గురించి తెలుసుకోవాలి. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా శివాజీ చరిత్ర చదివబట్టే రక్తం మరిగిపోతుంది. కారణం ఏమంటే ఆయన ప్రాణత్యాగం చేసింది కూడా హిందూ ధర్మాన్ని కాపాడడం కోసమే. హిందువులపై జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి దాడులు, అలాగే హిందూ దేశంపై పెత్తనాలు, హిందూ దేశంపై శత్రు దేశాలు చేస్తున్నటువంటి వాటన్నిటినీ కూడా ఓర్చుకోలేక ప్రాణత్యాగం చేశాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు కూడా మనం తలుచుకుంటున్నాము, నెమరేసుకుంటున్నాము అంటే ఆయన పోరాట పటిమే. దేశం కోసం ఎవరైతే ప్రాణత్యాగాన్ని నిర్వహించారో, ప్రాణత్యాగాన్ని కల్పించారో వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాల్సిన ధర్మం మనది. కేవలం మన నిత్య కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఏదో ఈరోజు మనం కష్టపడినాం, సంపాదించుకున్నాం, ఈరోజు నా కుటుంబం గడిచింది, నేను గడిచినాను, నేను బాగున్నాను అని కాకుండా హైందవ ధర్మం బాగుండాలని కోరుకోవాలి. హిందూ దేవాలయాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలు మనగడ ముఖ్యం. ఒక సమూహంగా వెళ్ళాలి గుడికి. ఎప్పుడైతే దేవాలయానికి వెళ్ళి వస్తూ ఉంటామో అక్కడే ఐక్యత ఏర్పడుతుంది. అప్పుడే మన భావజాలాలు కూడా తెలుసుకోవచ్చు. అలాగే మనం వీళ్ళందరిలో కూడా ఒక ఐక్యత వస్తుంది అనేది బయట తెలియాలంటే ముందు ధర్మ కార్యక్రమాన్ని నిర్వహించాలి. శివాజీ గారు కూడా దేవాలయాలు కట్టించాడు, శివాలయాలు కట్టించాడు. ఆయన కేవలం యుద్ధాలు చేయలేదు, ధర్మాన్ని పాటించాడు. అలాగే అందరినీ కూడా సనాతన ధర్మంలోకి దింపాడు, భక్తి మార్గంలోకి దింపాడు. కాబట్టి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ఏమంటే హైందవ ధర్మంలో భక్తి అనేది ముఖ్యం, అలాగే ధర్మం ముఖ్యం. అలాగే హైందవ ధర్మంలో ఏ సమస్య వచ్చినా కానీ, ఏ కష్టం వచ్చినా కానీ నేనున్నాను అని శివాజీ యూత్ వాళ్ళు, శివాజీ సంఘం ముందుండే నడిపించేటట్లు ఇకపై కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరితో పాటు మీ అడుగుజాడల్లో మేమంతరం కూడా నడుస్తామని మనస్ఫూర్తిగా
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ర్యాలీ ఉందని చెప్పిన వెంటనే వచ్చిన శివాజీ వారసులు కానీ హిందూ బంధువులు కానీ ఇలాగే ఐకమత్యంతో ఏ కార్యక్రమమైనా కానీ మనం దిగ్విజయం చేసుకోవాలి. దేవాలయాల రక్షణ కావచ్చు, శ్రీ రక్షణ కావచ్చు, గో రక్షణ కావచ్చు, ఇలాగే మన వెల్లుర్తి మండలంలో ఎలా జరుగుతుందో అట్టే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇలాగే జరగాలని ఆశిస్తూ ఇక్కడ వచ్చిన తన కోసం తాను బ్రతికేవాడు మనిషి, అందరి కోసం బ్రతికేవాడు ఛత్రపతి. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై భవానీ, జై భవానీ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, బోలో భరత్ మాతా की, बोलो भारत माता की, बोलो भारत माता की, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम. మనము నిత్యం గుర్తించుకోవాల్సిన ఒక విషయం ఉంది. ప్రస్తుత కాలంలో కులాలకు అతీతంగా గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. అవునా కాదా? గట్టిగా చెప్పుకుందాం. గడప లోపలే కులం, గడప దాటితే గడప లోపలే కులం, గడప దాటితే ఈ దేశానికి వెన్నెముక దేశ యువతరం. దయచేసి ఈ యువకులు మధ్యకాలంలో అంటే మత్తు పానీయాలకు లేదా డ్రగ్స్ కి ఇలా పక్కదారి పడుతున్నారు. శివాజీ మహారాజ్ ఈరోజు మనకి అందించిన ఈ సువర్ణ అవకాశాన్ని, ఈ వాతావరణాన్ని మనం మన రాబో తరాలకి బాధ్యతగా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి అందరూ కూడా గుర్తించుకొని మన సమాజాన్ని, మన దేవాలయం మన రక్ష అనే నినాదంతో ఇందాక స్వామి గారు చెప్పినట్టు మనం వారంలో ఒకరోజైనా మనకి సంబంధించిన దేవాలయాలకి ఒక సమూహంగా ఎలాగో ఫ్రెండ్స్ గా కలుస్తుంటాం మనం టీ దగ్గర ఎక్కడో చోట, అలాగే మనకి అత్యంత సమీపంగా ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రహ్మగుండ క్షేత్రం శివాలయం మొన్న శివరాత్రికి అంగరంగ వైభవంగా నిర్వహించారు. చాలా సంతోషం. అలాగే మన సమీపంలో ఉండే దేవాలయాల్ని మనం రక్షించుకుందాం, పురాతన గునుకోవాలని ఒక సంకల్పం తీసుకోవాలని మనస్ఫూర్తిగా విషయం మాట్లాడుకుందాం. మనం ఇందాకే అనుకున్నాం, మనం మన దేవాలయం మన రక్ష, అలాగే గోమాతని రక్షించుకోవడం కూడా మనకు అత్యంత ముఖ్యమైన అంశము. ఎందుకంటే గోవు పాలు కావచ్చు, గో ఉత్పత్తుల ద్వారా మన ఆరోగ్యం కావచ్చు, మన రానున్న తరాలకి ఎంతో మేలు చేకూరుస్తుంది. దానిని ఒక జంతువుగా కాకుండా ఒక మన కుటుంబంలో పూర్వం రోజుల్లో ఇదే గ్రామాల్లో గోవులు మన ఇంట్లో మనతో పాటే తిరిగేటివి. వాటికి కూడా ప్రత్యేకంగా ఒక ప్లేస్ అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఆ వాతావరణం లేకుండా పోయింది. దయచేసి వీలైనంత వరకు గోవుని రక్షించుకుందాం.